హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్వేత క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా గైస్, నేను వచ్చేసి ఊటీలో ఉన్న, కూల్ అయితే అద్దరిపోతుంది. యాక్చువల్గా ఇక్కడ మైనస్లో వెళ్తుందట వింటర్ సీజన్లో. ఇది రైనింగ్ సీజన్, బట్ రైనింగ్ సీజన్ కూడా చాలా కూల్గా ఉందన్నమాట. సో తనూజ వచ్చేసి ఇప్పుడు పార్ట్ టైమర్స్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేస్తుంది కదా. ఆ పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ వచ్చేసి మనకి ఆగస్ట్ 23న రిలీజ్ అవుతుందని చెప్పి అంటున్నారు. బట్ చూడాలి. అంటే ఇప్పుడు కళ్యాణ్ది ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి అడిగారు కదా. కళ్యాణ్ది రిలీజ్ అయ్యేది ఆగస్ట్ ఎండింగ్లోనే. కళ్యాణ్ ఆల్బమ్ కూడా రిలీజ్ అవబోతుంది. యాక్చువల్గా ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతుంది, మన తనూజ కళ్యాణ్ వాళ్ళిద్దరివి ఇంకా త్వరలో 1 by 1 మనం చూడబోతున్నామని చెప్పి. అంటే ఆల్బమ్ చూస్తాము, నెక్స్ట్ వెబ్ సిరీస్ చూస్తాం, నెక్స్ట్ ఇంకా మూవీ మిగిలేదు. అంటే ఫస్ట్ యాడ్ లాగా ఉంటుంది కదా, వాళ్ళు వచ్చేవి ఏమేమి వస్తున్నాయి అని చెప్పి చూపించడం. అట్లా అన్నీ చూపిస్తే బాగుండు అని చెప్పి అనిపిస్తున్నాయి. బట్ అన్నీ ఒకేసారి చూపించరు కదా. సో ఇప్పుడు వచ్చేసి మనకి తనూజ వెబ్ సిరీస్ వస్తుంది, పార్ట్ టైమర్స్. దాని తర్వాత తనుజకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ఒకటి వింటామట. నాకు తెలిసి హత మూవీ కూడా తర్వాత రిలీజ్ అవుతుంది. అదే గుడ్ న్యూస్ అని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు గుడ్ న్యూస్ అయితే ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు బిగ్ బాస్ బస్లో రాబోతున్నాడని వచ్చిన న్యూస్ అయితే నేనైతే షాకింగ్ గైస్. ఎందుకంటే శివాజీ గారు అయితే కొంచెం పెద్దగా ఉంటారు కాబట్టి ఏమో శివాజీ గారే అయి ఉండొచ్చు అని చెప్పి నేను అనుకున్నా. కానీ కళ్యాణ్ బాబు అంటే కళ్యాణ్కి క్రేజ్ ఎక్కువ. మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్కున్న క్రేజ్కి తను బిగ్ బాస్ బస్ చేశాడంటే హోస్ట్గా, ఆ బిగ్ బాస్ బస్ రేటింగ్ అయితే హైగా వెళ్ళిపోయింది గైస్. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది హై రేటింగ్ వస్తుందని చెప్పి బిగ్ బాస్ బస్కి. ప్లస్ కళ్యాణ్ అడిగే విధానం చూడాలి. అంటే కళ్యాణ్ ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో మీరు తీసుకుంటే చాలా స్లోగా మాట్లాడేవాడు. బట్ ఇప్పుడైతే మాట్లాడే విధానం అసలు షార్ప్‌గా, అంటే ఏది మాట్లాడాలనుకుంటే అది షార్ప్‌గా మాట్లాడటం. ప్లస్ అంటే నటించడం అంటారు గదా. ఇప్పుడు కెమెరా ముందుకొచ్చినప్పుడు నటిస్తారు. ప్లస్ ఎవరైనా ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు గూడా వాళ్ళు అంటే మనది బయట పడకూడదన్నట్టు నటించే వాళ్ళు చాలా మందుంటారు. కానీ ఇంటర్వ్యూకొచ్చినప్పుడు కూడా క్యాజువల్‌గా, ఇంతవరకు కళ్యాణ్ ఇంటర్వ్యూలు చూసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు, ఇంత క్యాజువల్‌గా ఇట్లా జోయల్‌గా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ ఇప్పుడని. ఎందుకంటే తను 'బిగ్ బాస్' సీజన్ 9 విన్నర్ గైస్. సీజన్ 9 విన్నర్ అయ్యుండి గూడా ఎక్కడ ప్రౌడ్ లేకుండా తను మాట్లాడే విధానం అసలు అందరికి ఎంత నచ్చుతుందంటే, ఆఫ్‌కోర్స్ నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే విన్నర్ అయిన తర్వాత నేను విన్నర్‌ని అని చెప్పి ప్రౌడ్ చూపిస్తారు. ఆఫ్‌కోర్స్ ప్రౌడ్ చూపించడమే గాదు, వాళ్ళు బయట బిహేవ్ చేసే విధానం గూడా అంతే ఉంటుంది. బయట బిహేవ్ చేసే విధానం గూడా నేను విన్నర్‌ని, అసలు నేను సెలబ్రిటీని. ఇప్పుడు తనకు ఫస్ట్‌లో కామనర్‌గా వచ్చినా కూడా ఇప్పుడు తను సెలబ్రిటీ. అది మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను సెలబ్రిటీ అయినప్పటికీ తను సెలబ్రిటీని నేను అని చెప్పి ప్రౌడ్ లేకుండా చాలా ఎట్లా చెప్పాలి, హంబుల్‌గా ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏది అడిగినా కూడా ఇప్పుడు బయటకి వెళ్తారు గైస్. ఈవెంట్‌కెళ్తారు. ఈవెంట్‌కెళ్ళినప్పుడు ఎవరన్నా ఫోటో అడిగినా ఇవ్వటం. ప్లస్ సెల్ఫీలు అడగటంలో ఎక్కువ ఇక్కడ యాటిట్యూడ్ చూపించేది ఎక్కడంటే యాక్టర్స్ అందరూ సెల్ఫీలు ఇవ్వటం దగ్గర యాటిట్యూడ్ చూపిస్తారు. ఎందుకు యాటిట్యూడ్ చూపిస్తారంటే, అంటే అందరూ చూసేటప్పుడు మేము సెలబ్రిటీలము, అందుకనే మమ్మల్ని అడుగుతున్నారు అన్నట్టు యాటిట్యూడ్ చూపిస్తారు. ఇప్పుడు కళ్యాణ్‌ని అట్లా యాటిట్యూడ్ చూపించడం నేనెక్కడ చూడలేదు. ప్లస్ తనుజ అయితే అసలు యాటిట్యూడ్ చూపించడం తనుజని కూడా చూడలేదు. ఇవన్నీ చూస్తుంటే ఇంకా తనుజ, కళ్యాణ్ తర్వాత ప్లేస్ ఎవరు భర్తీ చేస్తారని చెప్పి నాకనిపిస్తుంది. అంటే ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 9 అని గాదు. అది ఆల్రెడీ అయిపోయింది. అయిపోయి కూడా 7 మంత్స్ అవుతుంది. నేను ఓన్లీ తనుజ, కళ్యాణ్ పర్సనల్ గురించి మాట్లాడుతున్నా. అంటే పర్సనల్ అంటే వాళ్ళ గురించి మాత్రమే. వాళ్ళ పర్సనల్ అంటే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ గురించి కాదు. వాళ్ళ ఒక్కళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు మన కళ్యాణ్ వచ్చేసి తను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు గూడా వాళ్ళ ఆల్బమ్ రిలీజ్ చేస్తున్నా, మేము ఆల్బమ్ కళ్యాణ్ బాబుది రిలీజ్ చేస్తున్నాం. ఫాన్స్ అందరూ మీ చేతుల్లోనే పెడుతున్నాం. హిట్ చేయాలని చెప్పి చెప్పారు. దీనిలో తప్పేం లేదు. ఎందుకంటే తనది ఫస్ట్ వస్తున్న ప్రాజెక్టే కాబట్టి అది హిట్ అయితే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. ప్లస్ కళ్యాణ్‌కి బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఒక కామనర్‌కి ఫస్ట్ హిట్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు ప్రత్యేకంగా తెలియాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీ అయితే ఏముంది, ఒకటి కాకపోతే ఒకటి హిట్ అవుతుంది. కామనర్‌కి ఒకటి హిట్ అయిన తర్వాతే తనకి ఇంకొక ఆఫర్ అన్నా రావటమైనా ఉంటుంది. అంటే ఇంకొక ఆఫర్ రావాలంటే 1, 2 బిగ్గెస్ట్ హిట్స్ వస్తే ఇంక తనకి ఆఫర్‌ల మీద వస్తూనే ఉంటాయి. ఎంత 'బిగ్ బాస్' విన్నర్ అనేది మాత్రం రావు. యాక్చువల్‌గా ఇప్పుడు 'బిగ్ బాస్' విన్నర్‌లు చాలా మందున్నారు. వాళ్ళలో ఎవ్వరు అంటే ఇప్పుడు బయట టాక్ కూడా నడుస్తుంది. 'బిగ్ బాస్' విన్నర్ అయిన వాళ్ళు లైఫ్ ఉండదు అన్నట్టు. లైఫ్ ఎందుకుండదు? లైఫ్ ఉంటుందని చెప్పి కళ్యాణ్ నిరూపించాలని చెప్పి నేను అనుకుంటున్నా. ప్లస్ తనుజ గూడా ఇప్పుడు వెబ్ సీరీస్ చేస్తుంది. ప్లస్ చాలా ఈవెంట్స్, అసలు తనకొచ్చిన ఈవెంట్స్ ఎక్కడొచ్చినాయి గైస్. 'బిగ్ బాస్‌లో' ఎంతమంది చేశారు. ఆ 'బిగ్ బాస్' వాళ్ళందరికి ఎవరికన్నా ఈ మన తనూజ చేసిన ఈవెంట్స్ చేసిందా? ఇప్పటికి కూడా హీరోయిన్స్, హీరోలు కూడా అన్ని ఈవెంట్స్ చేయలే. ఆఫ్‌కోర్స్ కళ్యాణ్ కూడా చేశాడు. కళ్యాణ్ కూడా కలిపే చెప్తున్నా. కళ్యాణ్, తనూజ వాళ్ళిద్దరు చేసిన ఈవెంట్స్ హీరో, హీరోయిన్‌లు కూడా చేయలేదు ఇంతవరకు. ప్లస్ వాళ్ళని ఎంత ఇదిగా రెస్పెక్ట్ ఇస్తారంటే
వచ్చారని చెప్పి గుమికూడటం ఒకటి, అంటే జనాలు వచ్చి ఫ్యాన్స్ గుమిగూడటం ఒకటి. ప్లస్ ప్రతి ఒక్కళ్ళు మాట్లాడే విధానం కూడా అసలు కళ్యాణ్ అయితే తన సోల్జర్, తను ప్రతి ఒక్కళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడని చెప్పి మాట్లాడటం. ప్లస్ ఒక అమ్మాయి అంటే ఇట్లానే ఉండాలని చెప్పి మన తనుజ గురించి మాట్లాడటం. సూపర్‌గుంటుంది గదా! అది వినటానికి కూడా మనకు చాలా బావుంటుంది. అందుకనే మన 'తనుజ కళ్యాణ్‌ని' ఎక్కడ చూసినా గూడా 'తనుజ కళ్యాణ్‌ని' చూసి అందరూ నేర్చుకోవాలి. ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 10లో ఎవరొచ్చినా గూడా, ఆ 'బిగ్ బాస్' సీజన్ 10లో మేమిట్లా ఉంటాం, మేమట్లా ఉంటామని వాళ్ళు చెప్పటం గాదు. చేసి చూపించాలి. అంటే 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పుడు కొన్ని గేమ్స్ ఆడుతా ఉంటారు. గేమ్స్ ఆడినప్పుడు మేము బయటికెళ్ళినప్పుడు ఆహ్, ఇట్లా ఉంటాం. అంటే ప్రతి ఒక్కళ్ళతో చాలా క్లోజ్‌గా ఉంటాం. ఇప్పుడైతే అసలు ఎట్లా ఉందంటే, అంటే యాక్చువల్‌గా 'బిగ్ బాస్' హౌస్‌కెళ్ళినప్పుడు అందరికి వాళ్ళ ఫ్యామిలీ గుర్తుకొస్తుంది. దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు ఎంతమందైతే ఉన్నారో, అంటే వెళ్ళేది 20 మెంబర్స్. ఆ 20 మెంబర్స్ వాళ్ళకి వాళ్ళే క్లోజ్‌గా ఉండాలి. వాళ్ళేం చేస్తారంటే గ్రూప్స్ ఏర్పాటు చేసుకుంటారు. మనకు అది ఆల్రెడీ తెలిసిందే కదా! గ్రూప్స్ ఏర్పాటు చేసుకొని, ఇంకా ఆ గ్రూప్స్‌లోనే వాళ్ళకి వాళ్ళు మింగిల్ అవ్వడం అట్లాంటివి చేస్తుంటారు. ఈసారి 'తనుజ కళ్యాణ్‌ని' చూసిన తర్వాత కొంతమంది నేను అనుకోవటం ఏంటంటే, వాళ్ళ ప్లేస్‌ని భర్తీ చేద్దాం. వాళ్ళు చేసినట్టు చేద్దాం. అంటే ఫ్రెండ్లీగా ఉందాము. ఎట్లాంటి ప్రపంచాలు లేకుండా, అంటే అట్లా ట్రై చేస్తారని చెప్పి నేననుకుంటున్నా. కానీ ట్రై చేసినా గూడా మనం యాక్సెప్ట్ చేయాలి గదా! మన 'తనుజ కళ్యాణ్' ప్లేస్‌ని ఎవరు భర్తీ చేయలేరని చెప్పి మనకైతే తెలుసు గదా! ఎవరికీ తెలియకపోయినా. సో, ఇదంతా పక్కన పెడితే మన 'నిఖిల్ కావాలి' గురించి న్యూస్. 'నిఖిల్ కావాలి' గురించిన న్యూస్ ఏంటంటే గైస్, కావ్య వచ్చేసి తను కలవటానికి కొంచెం దగ్గరగా అవుతుందనిపిస్తుంది. ఎందుకంటే, తను ఇంతవరకు ప్రోగ్రామ్స్ చేస్తుంది. కానీ గైస్ నేను అబ్జర్వ్ చేసింది, నిఖిల్‌తో ఉన్నప్పుడు చాలా డిఫరెంట్‌గుంది కావ్య. ప్లస్ ఇప్పుడు నిఖిల్ నుంచి విడిపోయిన తర్వాత తను ప్రోగ్రామ్స్‌కెళ్ళింది గదా! ఇంతకుముందు వేయని డ్రెసెస్ వేయటం. అంటే ఆఫ్‌కోర్స్ తనగా చేసేవి అన్నీ తనవే. అంటే తన లైఫ్ కోసం చేస్తుంది. ఎవరికైనా గాని ఆహ్, ఆఫర్స్ వచ్చినియంటే వాళ్ళు ఏం చెప్పితే ఆ డ్రెసెస్ వేసుకోవాలి. తను ఈటీవీ 30 ఇయర్స్ డే అని చెప్పి ఒకటి చేశారు కదా! దానిలో తను చేసిన డాన్సే గావచ్చు, తను చేసిన విధానం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎట్లా అనిపిస్తుందంటే, అసలు కావ్యేనా ఇట్లా జేస్తుంది? ఇంతకుముందు కావ్య ఇలాంటి డ్రెసెస్ వేయలేదే! ఎందుకు ఇట్లా జేస్తుందని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే తను ఒక ఇంటర్వ్యూలో ఒకటి చెప్పింది. ఏంటంటే తన ఎక్స్ వచ్చేసి మూవీస్‌లో చెయ్యొద్దు. మూవీస్ నీకు కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పాడు. కానీ ఇప్పుడు తను మూవీస్‌లోనే చేస్తున్నాడుగా మరి. అంటే మనం మాత్రం చేయకూడదు. వాళ్ళు మాత్రం మూవీస్ చేసుకోవాలి. మొత్తం తను మాత్రం ఇంప్రూవ్ అవ్వాలి. మనం మాత్రం మూవీస్‌లోకెళ్ళకూడదు. మూవీస్ చేయకూడదు. ఇదైతే కరెక్ట్ కాదు గదా! అని చెప్పి ఒక చోట మాట్లాడింది. అంటే నిఖిల్ వచ్చేసి తను మూవీస్‌లో చేయొద్దని చెప్పాడు. ఎందుకంటే మూవీస్‌లోకి వెళ్తే కొంచెం వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు బిహేవ్ చేసే విధానం వేరుగా ఉంటుంది. అది నీకు కరెక్ట్‌గా అనిపించదని చెప్పి చెప్పాడేమో. అట్లా చెప్పేటప్పటికి అట్లా చెప్పేటప్పటికి మనకు కావ్యకైతే నచ్చలేదనుకుంటా. అది ఆహ్, హ్మ్. ఎవరిన ఇప్పుడు బ్రేకప్ చేసుకున్నాను. బ్రేకప్‌కి ముందు తను మూవీస్ ఆఫర్స్ వచ్చినా కూడా వద్దు. నీకొద్దు. నీకు మూవీస్ వద్దని చెప్పి చెప్పాడు. అందుకని నేను నిజంగానే వద్దని చెప్పి అనుకున్నాను. కానీ ఇప్పుడేమో తను మూవీస్ చేసుకుంటున్నాడు. అంటే తను మాత్రం ఇంప్రూవ్ అవ్వాలి. మేము మాత్రం అవ్వకూడదా అన్నట్టు తను మాట్లాడిందనమాట. అందుకనే ఇప్పుడు ప్రతిదీ తనకి ఏ ఆఫర్ వస్తే ఆ ఆఫర్ ప్రతి దాన్ని తను గ్రాబ్స్ చేసుకోవటం. ప్రతి దాన్ని ప్రోగ్రామ్‌ని చేయటం. ఆ ప్రోగ్రామ్స్‌లో గూడా వాళ్ళు అంటే 'సుడిగాలి సుధీనే' తీసుకోవచ్చు. 'ఆది' తనతో డాన్స్ చేయడానికి ట్రై చేయటం. తనని ఎత్తుకొని తిప్పటమైనా గాని, ఇవన్నీ నిఖిలే చేసేవాడు. ఏ ప్రోగ్రామ్ అయినా నిఖిలేతోనే చేసేది. ప్రోగ్రామ్ నిఖిల్‌తోనే డాన్స్ చేసేది. అంటే ఇంకా ఆ స్టేజ్ దాటి వచ్చేసిందిలే. అది వేరే విషయం. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు బ్రేకప్ అయింది గదా! బ్రేకప్ అయిన తర్వాత ఇంకా అందరితో కలిసి చేయాలి కదా! అని చెప్పి చేస్తుంది. నిఖిల్‌తో ఉన్నప్పుడు నిఖిల్ యాక్సెప్ట్ చేసేవాడు గాదు. అంటే ఎవరితో అన్నా డాన్స్ చేయడానికి యాక్సెప్ట్ చేసేవాడు కాదు. "నువ్వు నాతోనే డాన్స్ చేయాలి. ఎవరితో డాన్స్ చేయడానికి వీలేదని" చెప్పి చెప్పేవాడు. అదైతే తను అక్కడ ఒక కో యాక్టర్‌తో డాన్స్ చేస్తానంటే, "వద్దు నాకిష్టం లేదు" అని చెప్పి చెప్తే, తనకిష్టం ఉన్నప్పుడు "నీకిష్టం లేదేంటి" అంటే, "నాకిష్టం లేదు. వద్దు కావ్య" అని చెప్పి అక్కడ కొంచెం గొడవ జరిగినట్టు చూపించారు. నాకు తెలిసి అది కంటెంట్ కోసం చూపించారేమో. సో, ఇదొచ్చేసి కళ్యాణ్, తనుజ, నిఖిల్, కవిలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.